తిరుపతిలో కుండపోత వర్షం కురిసింది. నిన్న రాత్రి దాదాపు గంటకు పైగా కురిసిన భారీ వర్షంతో నగరంలోని రహదారులన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలు ఉప్పొంగి ప్రవహించడంతో కొన్ని ప్రాంతాలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తిరుపతితో పాటు పరిసర ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. గత వారం రోజులుగా ఎండ తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ అకాల వర్షం కొంత ఉపశమనం ఇచ్చింది. ఉరుములు మెరుపులతో కూడిన ఈ వర్షం కారణంగా కొన్ని చోట్ల విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడింది. తిరుపతి రూరల్ ప్రాంతంలోని ఏ రంగంపేట, బందర్లపల్లె, చంద్రగిరి ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసింది. రైట్, నిన్న తిరుపతిలో అకాల వర్షం కురిసినట్టుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపీనాథ్ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ గోపీనాథ్. ఏదైతే నిన్న అకాల వర్షాలు దాంతో పాటు వడగండ్ల వానతో పూర్తిగా తిరుపతి నగరం స్తంభించినట్టుగా తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? అకాల వర్షం కారణంగా ఎందుకంటే గత వారం 10 రోజుల నుంచి కూడా ఎండ తీవ్రతతో అల్లాడిపోయినటువంటి తిరుపతి ప్రజలు ఒక్కసారిగా కాస్త ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. తిరుపతి పట్టణంలో దాదాపుగా నిన్న సాయంత్రం 8 నుంచి 9 గంటల వరకు కూడా గంట పాటు కూడా కుండపోత వర్షం కురిసింది. తిరుపతితో పాటు పరిసర ప్రాంతాలు, చంద్రగిరి రూరల్ ప్రాంతాల్లో విపరీతమైనటువంటి కుండపోత వర్షం కురిసిన కారణంగా డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, అదే రోడ్లన్నీ కూడా జలమయం. అయితే ఒక్కసారిగా అకాల వర్షం కురిసిన నేపథ్యంలో స్థానిక ప్రజలందరూ కూడా అంటే ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. ఎండ తీవ్రత ఒక్కపోత అల్లాడిపోయారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన కూడా కురవడం జరిగింది. అయితే రైతులకు సంబంధించి కాస్త ఇబ్బందులు అనేది ఎదుర్కోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మామిడి పంటలకు సంబంధించి సీజన్ పూత దశలో ఉన్న నేపథ్యంలో ఈ అకాల వర్షాలు కాస్త ఇబ్బందులు గురి చేశాయంటూ కూడా రైతులు చెప్పడం జరిగింది. సో మొత్తం మీద మాత్రం ఎన్ని రకాలుగా చెప్పుకున్నా అకాల వర్షం కారణంగా ఎండ తీవ్రత అల్లాడిపోయినటువంటి తిరుపతి ప్రజలు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు మాత్రం కాస్త ఊపిరి పీల్చుకున్నారని చెప్పొచ్చు. ఆశ. రైట్ గోపీనాథ్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.